ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 97వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాలు కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషిని చూడగానే మంచివాడో చెడ్డవాడో ఏదో ఒక అభిప్రాయం కలిగి ఉంటాం. కొంతకాలం తర్వాత లేదా పరిచయం తర్వాత మన అభిప్రాయం మార్చుకుంటాం. కాలక్రమములో స్నేహం బలపడే కొలది మరింత దగ్గరగా పరిశీలించినప్పుడు మన అభిప్రాయం మారుతుంది. ఒక మనిషి విషయంలో రకరకాల అభిప్రాయాలు ఎందుకో ఏర్పడతాయి. ఒక నాణానికి బొమ్మ బరుసు ఉన్నట్లు ప్రతి మనిషి బయట లోపల అనేది ఉంటాయి. మనకు బాహ్యం మాత్రమే కనబడుతుంది, అయితే దేవునికి అంతరంగం కనబడుతుంది. దేవుడు మనుషుల నుండి కోరుకునేది యథార్థ హృదయముతో జీవించటం. దేవుడు కోరుకునే యథార్థత ఎలా జీవించటం అంటే, మన హృదయములో మోసం, కుట్ర, అబద్ధం, ఇంకా చెప్పాలంటే లోపట ఒకటి పెట్టుకుని పైకి మంచిగా ఉండడం. ఇలాగాక పైకి లోపల మంచిగా జీవించడం యథార్థత. మోసకరమైన హృదయాన్ని యథార్థంగా ఉంచడం అంటే చాలా కష్టం. మనుష్యులు భయపడుతూ జీవించడానికి కారణం యథార్థత లేకపోవడం. దేవుడు లేని వారి జీవితంలో యథార్థత భూతద్దం పెట్టి వెతికినా కనబడదు. మనుషులు యథార్థంగా ఉండలేకపోవడానికి కారణం ఈ లోకం దానికోసం జీవించడానికి వివిధ తంత్రాలు కల్పించుకోవడం. దేవుడు మనిషిని యథార్థంగా సృష్టించాడు. యథార్థతను కాపాడుకోవలసిన బాధ్యత మనదే. మనం ఈ భూమి మీద జీవించే స్వల్పకాలం యథార్థంగా జీవించకుండా పాప జీవితం జీవించి అష్ట కష్టాలు మనమే తెచ్చుకుంటున్నాం. కేవలం ఈ భూమి మీద సుఖ జీవితం జీవించడానికి ఒక యథార్థతను పణంగా పెట్టి నరకానికి రాజమార్గం వేసుకోవడమే కదా. చూడండి, యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా భార్యే స్వయంగా వచ్చి ఇంకా నువ్వు నీ యథార్థతను విడవవా అని అడిగినా తను యథార్థతను వదలలేదు. యోబు యొక్క యథార్థతను గురించి సాతాను దగ్గర దేవుడు ఎంతో గర్వంగా చెప్పారు. యోబు కేవలం మనలాంటి మనిషి అయినా యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా తన యథార్థతను వదలలేదు. కారణం, అతనికి దేవుడంటే ప్రేమ, ఇంకా భయభక్తులు, విశ్వాసం అతని యథార్థతను నిలవబెట్టాయి. నీ ధన సంపాదన లక్ష్యం దేవుణ్ణి సంపాదించాలనే లక్ష్యాన్ని చంపేస్తుంది. యథార్థత లేకుండా పోతుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము యథార్థవంతులుగా లోపట బయట ఒకే రకంగా యథార్థవంతులుగా ఉండుటకు, యథార్థతను కాపాడుకొనడానికి, మేము నిలబడగలగటానికి మీ సహాయం చేత మేము యథార్థవంతులుగా జీవించటానికి మీరు యథార్థ హృదయాన్ని జీవిస్తారు కాబట్టి మేము దాన్ని ప్రేమించేవారిగా, దాన్ని కోరుకునేవారిగా, దాన్ని గురిగా పెట్టుకునేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉండగలగటానికి నాయన సహాయం చెయ్యండి.
మిమ్మను కలిగి ఉండాలనే జీవితాన్ని, గురిని మీరు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవుటుకు, గర్భం లేని వారికి ఫలములు, గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి బాధలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.